ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక. ఈ దినం అనగా జూన్ నెల 1వ తారీఖు 2025 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము దేవుని కరుణాహస్తము. దేవుని కరుణాహస్తము. దేవుని వాక్యం చదువుకుందామండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. మొదటి నెల మొదటి దినముందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేముకు చేరెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. యేసు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించి గొప్ప దినం. దేవుని మహాకృపను బట్టి గతించిన ఆ నెలలని కూడా దేవుడు తన కృపలో మనం భద్రపరిచి తిరిగి ఈ నూతన నెలలో ప్రభు మనం ప్రవేశపెట్టినందుకై ప్రభుని ఎంతగానో మనం స్తుతించి ప్రభుని కొనియాడవలసిన వారు వింటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ నెలంతా కూడా దేవుని యొక్క కరుణాహస్తం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేదిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ జీవిత ప్రయాణం బహు కష్టతరమైందనే సంగతి మనుషులకు తెలుసు. మానవులు తమ యొక్క గమ్యమును చేరుటికి ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మరి ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎదురయ్యే శ్రమలు మన ప్రయాణానికి విఘాతం కలుస్తూనే ఉన్నాయి. చాలాసార్లు మనుషులమైన మనకు ఎవరైనా తోడుగా ఉండి నడిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ లోకంలో ఎవరికి సహాయం చేయలేని పరిస్థితి. పరిశుద్ధ లేఖనాల పరిశీలన చేసినట్లయితే దేవుడు తోడుగా ఉన్నందు వల్ల వివిధ ప్రజలు తమ జీవితంలో ఎలా గమ్యను చేరుకున్నారో ఎన్నో జీవితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దేవుని యొక్క హస్తం తోడుగా ఉన్నట్లయితే మనకు కలిగే మేలును మనం చూచినట్లయితే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నాం. మొదటి నెల మొదటి దినముందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినం యెరూషలేము చేరినట్టుగా చూస్తున్నాం. దేవుని ప్రజలని యూదులు సుమారుగా 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. పారసీక రాజు అయిన కోరేష్ హాయంలో యూదులు తిరిగి తమ స్వదేశంకు వెళ్ళవచ్చునని, దేవుని మందిరం మరలా నిర్మించబడాలని వారికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ వినాశనం పైనదే కావచ్చు, ఆచరణ బహు కష్టతరమైనదని చెప్పాలి. ఒక పక్క యెరూషలేముకు వెళ్ళాలా లేక బబులోనులో ఉండిపోవాలా అనే ప్రజల మరి సంశయ ధోరణి. మరో ప్రక్క మార్గ మధ్యలో ఎదురయ్యే సమస్యలు, మరో ప్రక్క యెరూషలేము యొక్క స్థితిగతులు యూదులను బహుగా కలవరపెడతాయి. తమ ప్రయాణ మార్గం ఎలాంటి సత్తులు పొంచి ఉన్నారో వారికి తెలుసు. ఈ విధమైన క్లిష్ట సమయంలో ప్రజలను నడిపిస్తున్న ఆధ్యాత్మిక నాయకుడైన ఎజ్రా దేవునిపై నమ్మకం ఉంచాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడి ఎన్నడూ కూడా చేయి విడివాడు. దేవుని బిడ్డ, ఈ నెలలో మరి పిల్లల ఫీజులు కట్టాలి, కాలేజీ ఫీజులు కట్టాలి, యూనిఫామ్స్ కొనాలి, బుక్స్ కొనాలి, మరి ఎన్నెన్నో ఖర్చులు మామూలు విషయం కాదు. దేవుని బిడ్డ, ఈ ప్రయాణంలో మరి దేవుని హస్తము మీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. తమ ప్రయాణం గురించి తలుచుకుని యూదులు బహుగా భీతి చెందారు. అయితే ఎజ్రా తన స్వీయ అనుభవం ఈ గ్రంథంలో లిఖించాడు. అదేమైనా దేవుని యొక్క కరుణాహస్తం ఎజ్రాకు తోడుగా ఉన్నందు వలన వారు చేరవలసిన గమ్యమును సునాయాసంగా చేరుకున్నారు. దేవుని స్తోత్రం. స్థలదాత స్థలకర్త దేవుడే కనుకనే తన చిత్తం చెప్పిన ఆయన హస్తము చాపి ప్రజలను తన మార్గమున చక్కగా నడిపించినట్లుగా చూస్తున్నాం. తామంతట తాముగా బయలుదేరి ఉంటే ఎంతో బాధను అనుభవించడమే కాక దైవ నిర్ణయ స్థలము చేరి ఉండేవారు కాదు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నిర్ణయించబడిన గమ్యమును చేరాలంటే దేవుని యొక్క కరుణాహస్తం తప్పనిసరి. లోకంలో ఎదురయ్యే సంశయాలు, ప్రతికూలతలు, శాసనాలు, మనుషుల ఆర్భాటాల వైపు చూడక ప్రభుపై అంచెలంచెలు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనకు తోడేయండి తన హస్తం చాపను. అప్పుడు మాత్రమే మనకు ఇవ్వబడిన గమ్యాన్ని మనం చేరగలం. తర్వాత మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చుతున్నా అంటాడు. దేవుని హస్తం తోడుగా ఉంటే తమ గమ్యానికి ఎలా చేరుతారో మరి ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఒక వ్యక్తికి దేవుని హస్తం తోడుగా ఉంటే ఎంతటి స్థిర మనసుతో విజయం సాధిస్తాడో ఇక్కడ చెప్పబడింది. ఈ ప్రయాణం యొక్క ఒక్క ఎజ్రాకు మాత్రమే చెందింది కాదు. ఇందు ప్రజలు, ప్రధానులు అందరూ ఉన్నారు. ప్రయాణం గురించిన ఆజ్ఞ రాజు నుండి వచ్చింది, కానీ అందరి గురించి భరోసా ఇచ్చేవారు ఎవరు లేరు. అయితే వారు నడిపించిన ఎజ్రాకు దేవుని హస్తం తోడుగా ఉన్నందు వల్ల అతని ద్వారా ప్రజలకును ప్రధానులకును స్థిరబుద్ధిని దేవుడు ప్రసాదించాడు. ఒక కుటుంబం స్థిరం రావాలంటే ఆ కుటుంబం నడిపే వ్యక్తికి దేవుని హస్తం తోడుగా ఉండాలి. దేవుని బిడ్డ, ఈ నెలంతట్లో దేవుని హస్తం మీకు తోడుగా ఉండి
మీ ఖర్చుల విషయంలో మరి మరి ఎదుర్కొనే సమస్యల విషయంలో అన్ని విషయాల్లో ప్రియ ప్రభు తన హస్తాన్ని మీకు తోడుగొస్తాడు. అంతేకాదు ఎజ్రా గ్రంథం 8:31 మరి మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేము వచ్చుటకై ఆహాహా నది నుండి బయలుదేరగా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి ఆ శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినని ఈ యొక్క ఎజ్రా గ్రంథంలో ఎజ్రా భక్తుడు రాస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని హస్తం ఎజ్రాకు అతని ప్రజలకు తోడుగా నుండి వారి శత్రువుల చేతులను తప్పించింది. భయపెట్టేవాడు శత్రువు. మళ్ళీ చాలామంది శత్రువుని చూసి భయపడటం కంటే శత్రువు అనే పదానికి భయపడుతుంటారు. శత్రువు భయపడటం సహజం, కానీ కొన్ని దినాల తర్వాత భయమే శత్రువుగా మారుతుంది. క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన మనము అసలైన విశ్వాసం కొనసాగినట్లయితే ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. ఇశ్రాయేలు ప్రయాణానికి ముందు ఆరంభంలో ప్రయాణంలో కూడా శత్రువు తన స్థానంలో ఉన్నాడు, కానీ దేవుని హస్తం ఆ ప్రయాణంలోనూ స్థైర్యమును ధైర్యమును ఇచ్చినందువల్లనే వారు గమ్యం చేరుకున్నారు. ఇశ్రాయేలుకు కావలసిన ధైర్యాన్ని భరోసాను దేవుడే కల్పించాడు. దేవుని బిడ్డ, ఈ నెలలో దేవుడు మీకు ధైర్యాన్ని భరోసానిచ్చి ఆయన కరుణాహస్తం మీకు తోడుగా నడిపిస్తుంది. ఇశ్రాయేలుపై ఫిలిష్తీయులు దండెత్తి వచ్చినప్పుడు గొలియాతు వంటి బలాఢ్యులు ఎందరో ఇశ్రాయేలు ఉన్నారు, కానీ గొలియాతును చూసినప్పుడు వారి ధైర్యం చెడిపోయింది. అయితే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నదన ధైర్యంతో గొలియాతును ఎదిరించాడు. దేవుడు మనలో లేనట్లయితే చిన్న రాయి కూడా పెద్ద కొండలాగా ఆగిపిస్తుంది. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే పెద్ద కొండ కూడా ఎత్తి పారేసే చిన్న రాయిలా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే సమస్య మనలోనే ఉంది అని గుర్తు చేసుకుందాం. దేవుని కలిగి ఉండి మన స్థైర్యంతో సమస్యలను ధైర్యంతో ఎదుర్కొందాం. దేవుని బిడ్డ, సమస్యలు, చిక్కుల్లో, కష్టాల్లో, వేదనలో ఉన్నావా? సమస్యల్లో చిక్కుకోకుండా మన ఆధ్యాత్మిక జీవితం సజావుగా నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుని హస్తం కింద వినయ మనస్కులే దాగి ఉందాం. అప్పుడే మనము చేరవలసిన స్థలానికి సజావుగా చేరగలుగుతాం. స్థిరత్వం, స్థైర్యం ఎవరిగానే దేవుని హస్తం మనకు తోడేయండి. మనల్ని ఈ నెలంతట్లు కూడా నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించినావు నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. గతించిన నెలలన్నీ కూడా నీ కృపలో భద్రపరిచి ఈ నూతన నెలలో ప్రవేశపెట్టావు నాయన. ఈ నెలంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేయండి తండ్రి. ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించండి నాయన. ఈ నెలలో బిడ్డలు కట్టాల్సిన ఫీజుల విషయంలో స్కూల్స్ కాలేజెస్ తెరుస్తారు ప్రభా. కాలేజీ ఫీజుల విషయంలో, మా తండ్రి యూనిఫామ్ విషయంలో, బుక్స్ విషయంలో, ఇంకా అనేక ఖర్చులు ప్రభా. వీటన్నిటి విషయంలో నీ బిడ్డలకు మీరు సహాయం చేయండి. నీ కరుణాహస్తం బిడ్డలకు తోడుగా ఉంచి ప్రతి అవసరం తీర్చండి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం అంతటిపై నీ దీవెన ఉంచండి. నీ దాసురాను విధవరాను దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి. నా తండ్రి, ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అని దయాకరీటని బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. వివాహం కాని యవన బిడ్డలకి ఈ నెలలో వారి వివాహాలకు వారు కోరుకునే సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న యవన బిడ్డలకు ఈ నెలలో వారికి నేను అర్హత మించిన ఉద్యోగాలు వచ్చింది గాక. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమెన్.